యవనంగా ఉన్నాళ్ళు గట్టి చెప్తామా? సోదరా కొద్ది గట్టిగా తిన్నాముగా, కొద్ది గట్టిగా చెప్తాము ఇంకా. సోదరా దేవుని నామానికి వందనాలు. మీ అందరికి వందనాలు. చిన్నయ్య గారికి, పెద్దయ్యకి వందనాలు. ఇప్పుడు అధ్యక్షులుగా సూర్య గారు వచ్చి కార్యక్రమం నడిపిస్తారు. చప్పట్లు కూడా ఆహ్వానించడం. కొద్ది రెస్పాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు యవనంగా ఉన్నారుగా, సంతోషంగా ఉన్నారు కదా? యవనస్తులేనా ముసలి వాళ్ళ? చెప్పండి అమ్మా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇప్పుడు కూడా సంతోషము, ఆర్భాటమే కదా. ఇప్పుడు కూడా దుఃఖం ఉండకూడదు, వేదన, బయట ఆలోచనలు కూడా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో మనం కలిసి ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. స్తోత్రం. అయితే పీవైపీ కోసం రెండు హిస్టరీ రకంగా చెప్పాలనుకోండి. ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాగా ముందుకి కొనసాగుతుందని, ఎలాగా దేవుని సంఘము ముందుకి ఇప్పుడు ఈ కాలంలో ఎలాగ హెల్ప్ చేసిందని కూడా చిన్న విషయం నేను చెప్పి ప్రారంభిద్దాం అనుకున్నాను. పీవైపీ అనేది 1947 మనకి స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో ఆగస్ట్ 30వ తారీఖు ప్రారంభమైంది. యవ్వనస్తుల కూడిక. ఇప్పుడు 1947 ఆగస్ట్ 30వ తారీఖున. ఓకేనా? అది ప్రారంభం. అక్కడ నుండి అలాగొస్తుంటే పెంటెకోస్ట్ గా ఒక యవ్వన కూడిక కూడా ప్రారంభం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తుంటాను, ఒక్కసారి అన్నీ చెప్తే మనకు అసలే తెలియకు కదా. సోదరం. అయితే అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రారంభమైంది 1947 ఆగస్ట్ 30వ తారీఖు. ఓకేనా? అందరం ఎన్ని సంవత్సరాలు అయింది కదా? ఎన్ని సంవత్సరం? ఒక సంవత్సరం అయింది కదా. పీవైపీ అంటే ఏంటి చెప్పండి? అంతేనా? పెంటెకోస్ట్. ప్రతి ఒక్కరు నాతో కలిసి పెంటెకోస్టల్ యంగ్ పీపుల్ అసోసియేషన్. ఇది పెంటెకోస్టల్ యంగ్ పీపుల్ అసోసియేషన్. చెప్తాం అందరం కలిపి. పెంటెకోస్టల్ యంగ్ పీపుల్ అసోసియేషన్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన పీవైపీ అంటే మీకు అడిగితే మళ్ళీ పీవైపీ అనే చెప్తారు కదా. దానికి అర్థం కూడా మీకు తెలియాలి కదా. పెంటెకోస్తుల యవ్వన ప్రజల కూడిక, సమావేశం. ఓకేనా? సోదరా అందరూ యాక్టివే కదా? అయితే ఇప్పుడు ఆమోస్ కి అందరు చెప్పండి కొట్టి చెప్పిస్తాం. స్టోరీ చెప్పడానికి వస్తారు అందరు కూడా. సోదరా తను ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. అయితే ఇప్పుడు పెద్ద యవనస్తుల నుండి మన అయ్య గారు వచ్చి కథ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి కొడతారు.
వందనాలు. స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. అధ్యక్షుడు కూడా యేసు ప్రభు వందనాలు. ఒక అమ్మ నాన్నకి ఒకే కొడుకు. ఈ నాన్న ఈ రైల్వే వెళ్ళినప్పుడు ఒక నది ఉంది. ఆ నదిలో కింద బోట్లు అన్నీ వెళ్ళిపోతున్నారు. అప్పుడు బోట్ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతున్నారంటే ఇది పైకి ఎక్కుతుంది. ఓకే, తర్వాత రైలు గాడి వచ్చినప్పుడు కిందకి వెళ్తుంది, పైన ట్రైన్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పైకి ఎక్కడం కింద దించడము పని ఆయన నాన్న చేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడే, ప్రతి దినములు ఆయన భార్య ఆయనకి ఆధారం తీసుకొని వచ్చి పెట్టి ఉండేవారు. ఆ రోజు ఆవిడికి వెళ్ళడానికి సమయం కుదరలేదు కాబట్టి ఆవిడ కుమారునికి పిలిచి ఏం చేశారు, ఎవడో నాన్నకి నీ ఏం చేయాలి, భోజనం తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆయన ఇలాగ భోజనం తీసుకొని వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ట్రైన్ వచ్చిన ఆ పట్ట ఉండదు, పైకి ఎగుతున్నారు కదా, ఆ చోటులు వచ్చి ఇది అక్కడ నిలబడుతున్నారు. నిలబడినప్పుడు ఏమంటే ట్రైన్ రావడానికి ఉన్న సమయం వచ్చింది. ఈ సమయం వచ్చినప్పుడు ఈ కుర్రాడు అక్కడ నిలబడినది చూసారు, నాన్న చూసింది. వీడికి పిలిచారు కానీ ఆడేం చేయలేదు, వినిపించలేదు. అప్పుడు ఏమంటే ట్రైన్ దగ్గరికి వచ్చిపోయిన కాబట్టి ఈయన ఏం చేశారు, ఇలాగ తిప్పుతున్నారు. ఆ తిప్పినప్పుడు ఈ కుమారుడు ఏమైంది, అది లోపలికి పడిపోయినప్పుడు వీడు కేకలు వేసి చెప్పారు, నానా తిప్పకూడదు, నేను ఇది లోపలికి పడిపోయింది, నేను చచ్చిపోతానని తిప్పొద్దని చెప్పినప్పుడు నాన్న ఆ మాట వినకుండా ఏం చేశారు, కేకలు వేశారు. ఆలుగడ తిప్పినప్పుడు ఆ శరీరం ముక్కలుగా ఏమైంది, ముక్కలుగా అయిపోయింది. ఆ ట్రైన్ వచ్చి ఏమైంది, వెళ్ళిపోయినప్పుడు నాన్న పరిగెట్టి వచ్చినప్పుడు తన కుమారుడు శరీరం ముక్కలుగా పడిపోయింది చూసి ఆడు ఏడిశాడు. దీనికి అర్థం, ఈ కథ అర్థం ఏమంటే యేసు ప్రభువే కూడా మన కొరకు అలాగా చేశాడు. యేసయ్య మన కొరకు సిలువలో ముక్కలై మరణించిన కాబట్టి మరణం అందరూ ఆ ట్రైన్ ఉన్న వారు అందరూ బ్రతికినట్టుగా మనం కూడా ఏమైంది, బ్రతికారు. లేకపోతే యేసయ్య ఏడిచినప్పుడు తండ్రి వింటూ ఉంటే యేసయ్య సిలువలు ఏమవదు, చనిపోవదు. ఆ యేసయ్య ఏడిసిన తండ్రి నానా అంటే పిలిచినప్పుడు, నా దేవా అని పిలిచినప్పుడు తండ్రి ఏం చేయలేదు, ఆ మాటకి చెవి ఒక్కలేదు. కాబట్టి మనం అంత మరణం నుంచి తప్పిపోయాను. ఇదే కదా ఇది అర్థం. స్తోత్రం. క్రీస్తు వల్ల మనందరం కూడా ఏమయ్యా, రక్షింపబడ్డాం, బ్రతికి ఉన్నాం. స్తోత్రం. అయితే మూడవదిగా బైబిల్ గురించి ఉంది, నేనే చెయ్యాలి. చిన్న ప్రశ్నలు అడుగుతాను, చిలిపి ప్రశ్నలు లెక్క. బైబిల్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు వాక్యం నుండి కూడా అవ్వచ్చు. ఈరోజు వాక్యాన్ని మాత్రం దైవజనులు చెప్పకూడదు, ఎందుకంటే ఈరోజు వాక్యం దైవజనులు చెప్పారు కాబట్టి వారు వాక్యం నుండి ఆన్సర్లు చెప్పకూడదు. నా వాక్యంది ఇంకేమైనా అయితే చెప్పవచ్చు, మీకు ప్లస్ పాయింట్ అది. ఓకేనా? అందరు రెడీయా? సిద్ధమమ్మా? ఎస్ చెప్పండి అమ్మా. స్తోత్రం. సిద్ధమా? యుద్ధానికి సిద్ధమా? ఆమె. అయితే మొదటగా దేవుని ప్రత్యక్షత ఎక్కడ అయ్యింది? ఆమె. ఓకే, అగ్ని పొదలు. అంటే ఒక్కరు వింటున్నారు ఈరోజు వాక్యం. స్తోత్రం. ఓకేనా? ఇది మొదటిగా ప్రత్యక్షమైంది. ఇక్కడ ఈరోజు చెప్పిన వాక్యం ఎక్కడ నుండి? నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. స్తోత్రం. ఓకేనా? ఓకే, ఇప్పుడు అసలైన క్విజ్ స్టార్ట్ చేద్దాం. దైవజనులకి మీకు రెడీయా? ఓకే, రెండవ ప్రశ్న ఎక్కువ అడగ, 10 ప్రశ్నలు అడుగుతా. అందులోన రెండవ ప్రశ్న, యూదా గోత్రానికి సింహం ఎవరు? అందరు తెలిసింది కూడా అంత మంచిగా చెప్తే అందరు కొద్దిగా గట్టి చెప్తారు అనుకున్నాను. ఎందుకంటే సింహం గర్జిస్తే ఎలాగుంటుంది, భయంకరంగా ఉంటుంది కదా.
స్తోత్ర. రెండో సింహం ఎవరు? సాతాను. దైవజనుడు. ఎందుకంటే గర్జించు సింహం వాళ్ళు ఎవరు వస్తారు? సాతాను వస్తారు. ఓకే, బైబుల్లోన ఓడ ఎక్కిన మనిషి ఎవరు? నోవాహు. మొదటిగా ఎవరు ఎక్కారు? మొదటిగా ఎవరు? మేసయ్య. ఓడ ఎక్కింది మొదటిగా ఓడ తయారు చేసి ఎక్కింది నోవాహు. ఇప్పుడు రెండోదిగా ఎక్కిన మనిషి యోనా. మూడోదిగా ముగ్గురు, అంటే మూడు రీతిలుగా ఉంది అక్కడ చూడొచ్చు. ఏంటి? మొదటిగా నోవాహు, రెండోదిగా యోనా, మూడోదిగా యేసయ్య తన శిష్యులు. ఓకే, ఇప్పటికి ఎన్నాయి? 3 ప్రశ్నలు, 4. ఓకేనా? ఓకే, 5వది అడుగుతానా? కొద్దిగా సరదా చెప్పాలి, మరి అందరికి తెలిసినవి కదా. ఓకేనా? ఒక మనిషి కాలు పట్టి లాగారు, ఎవరు? ఓకే, అయితే కాళ్ళని తుడిచిన వ్యక్తి తన కన్నీటిని తీసి కాళ్ళని తుడిచింది. ఓకేనా? ఎన్ని? 6. 7వ ప్రశ్న, రాబోతున్న మనిషి ఎవరు? ఏడవది అడుగుతాను. యేసయ్య రెండవ రాజుగా స్తోత్రం. అయితే వేరే క్వశ్చన్, పిచ్చివాడిగా నటించిన మనిషి ఎవరు? పిచ్చివాడిగా నటించిన వ్యక్తి స్తోత్రం. లాస్ట్ క్వశ్చన్ అడుగుతానా? సిద్ధమా? మొదటి నుండి చివరి వరకు 2 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని? 2 గ్రంథాలు. పాత నిబంధన, కొత్త నిబంధన ఒకటే పేరు. ఏంటి? పాత నిబంధనలో, కొత్త నిబంధన ఒకటే పేరు, ఒకటే వంశావళి. ఆ దైవజనులకు చెప్పాను కాబట్టి మరి అది చెప్పడం లేదు, మీరే చెప్పాలి. ఆలోచించండి. ఒకటే వంశావళి, ఇద్దరిది ఒకటే పేరు. కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. యోసేపు. యాకోబు వంశావళి వచ్చింది ఒకటి పాత నిబంధనలో యోసేపు, కొత్త నిబంధనలు వచ్చి యూదా గోత్రంలో వచ్చిన యోసేపు. ఇద్దరికి హెడ్ ఎవరంటే యాకోబు. స్తోత్ర. 10 ప్రశ్నలు అయ్యాయి. ఎన్ని వచ్చాయి చూసారా? 10 సంఘానికి వస్తుంది. స్తోత్ర. సరదా అయినా? ఎందుకంటే ప్రశ్న అనేది మనము ఇప్పుడు కూడా సరదాగా ఆలోచించి ముందుకెళ్తే అది మన ఆలోచనలకు వస్తుంది వాక్యం అనేది. అందుకే నిరాశతో కూడా ఇప్పుడు కూడా మనం వినకూడదు, సంతోషంగా అంగీకరిస్తున్న వాక్యం అనేది మన హృదయంలో పనిచేస్తాం. స్తోత్ర. అయితే ఇప్పుడు 5వదిగా ప్రోగ్రామ్ మన దైవజనులు సిఎల్ జానీ గారు లేదా స్తోత్రం. అది నెక్స్ట్ వీక్ మారుద్దాం. ఇప్పుడు ప్రసంగం చెప్పడానికి మంగమ్మ గారు వస్తారు. అందరు కూడా చప్పట్లు కూడా ఆహ్వానిస్తారు. అందరూ బైబుల్ తీయాలమ్మా. ప్రసంగం అన్నప్పుడు అందరు కొంచెం నిరాశైనా దేవుని నామానికి వందనములు, దేవుడి స్తోత్రాలు. మన అయ్య గారికి, చిన్నయ్య గారికి, ఇక్కడ కూర్చున్న
సంఘ బిడ్డలకు అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. నేను వాక్యం చెప్తానని కూడా అనుకోలేదు. సమంగా ఈ ప్రభున్న చెన్నయ్య గారు నాకు బుక్ చేశారు. దేవుడు చెప్తాను ఈ వాక్యం నేర్చడానికి ఎంత బుర్ర కొట్టుకున్నాను. ఆ దేవుడికి నాకు తెలిసిన శుక్రవారం రోజుల్లో ఏడ్చాను. గుర్తు రావట్లేదు, మర్చిపోతున్నాను. ప్రభు ఎలా చెప్పాలి, నాకు సహాయం చెయ్యి. ఈ పిల్ల వంశుడు చెప్తున్నా కానీ నాకు బుర్రకి ఎక్కుతుంది. ఫిలిప్పీ పత్రిక 1:29 1:29 క్రీస్తులు విశ్వసించు ఎలాగనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నది మీరిప్పుడు విన్నట్టియు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉండబడును. క్రీస్తు యందు శ్రమ పడాలి. క్రీస్తు యందు శ్రమ పడేవారు అదొక వరం మనకి. దేవుడి స్తోత్రం. చెప్పేస్తాను, ఎక్కువ చెప్పలేను బాబు. దేవుడి స్తోత్రం. మత్తయి 5:10 మత్తయి సువార్త 5:10 యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి నీతి నిమిత్తము హింసించు హింసింపబడువాడు ధన్యుడు పరలోక రాజ్యము వారిదే. నీతి నిమిత్తము శ్రమ పడినవాడు ధన్యుడు. నీతి కొరకు శ్రమ ఎవరైతే పడతారో వారు వారిది ఏమిటి? దేవుడి స్తోత్రం. పీతరు 1 పీతరు 4:5-4:1-9 మొదటి వచనం 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన క్రీస్తు మన శరీరానందు శ్రమపడిన కాదా మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొని శ్రమపడిన ఆయుధం. మనం దేవుడు మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి మనము కూడా అటువంటి ఆయుధము ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. పెరితో 9వ అధ్యాయం 14వ వాక్యం. 9వ అధ్యాయం 14వ వాక్యం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 14వ కోచ్ ఒడియార పోటున్నా 14 ಒಡಬಾರ వచ్చిన కోయిల చేసావు అపోస్తలుల 9:14 ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరిని బాధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. యేసయ్య నామం కొరకు శ్రమ పడాలి. యేసయ్య నామం కొరకు మనం శ్రమ పడితే మహిమ మనము పొందుకుంటాం. అందరు బట్టి దేవుడికి స్తోత్రములు. మీ అందరికి కూడా వందనాలు. ఈ వాక్యం చెప్పడానికి సహాయం చేసింది ఇలాంటి భారం మటుకు ఎప్పుడు ఇవ్వకండి. చదువు ఉంటే పర్వాలేదు, చదువు లేని వారు కానీ చెప్పడానికి సహాయం చేసిన వారికి దేవుడికి వందనాలు. చప్పట్లు కొడతాం. శ్రమ వల్ల ఏంటి? ఆనందం, శ్రమ వల్లే సంతోషం. స్తోత్రం. యేసే నామములో శ్రమ కూడా మనకి ఒక మహా ఆనందంగా ఉంది. ఆమె మంచి వాక్యం చెప్పిన మంగమ్మ గారి కొరకు అందరూ చప్పట్లు కొడతాం. భారం అని ఉంటేనే దాని ప్రయోజనం ఏంటో కూడా మనకి అర్థమవుతుంది. ఆమె ప్రతి ఒక్కరు కూడా అలాంటి భారం మొయ్యాలి. అప్పుడే కదా ప్రతి ఒక్కరు కూడా వాక్యం చెప్పిన వారు ఎంత కష్టపడుతున్నారో విన్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఆమె అయితే ఇప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్ కొరకు అజిత్ పాస్టర్ గారు అందరూ కూడా చప్పట్లు కూడా ఆహ్వానిస్తారు. ప్రైజ్ లార్డ్. సమయాన్ని ఇచ్చిన దేవుని బిడ్డలకు అందరు కూడా వందనాలు తెలియవస్తున్నాను. ప్రోగ్రామ్ ఏం కాదు, నేను మాట్లాడను, సైకిల్ చూపిస్తాను. దాని ద్వారా మీరు ఆ వ్యక్తి ఎవరు, రెండోది ఆ కథ ఎక్కడది, ఎక్కడ జరిగింది, ఏం కథ జరిగింది, ఏ అధ్యాయంలో ఉంది, ఇది చెప్పాలి. ఓకే, నేను సైకిల్ చూపిస్తాను. సైకిల్ ద్వారా మీరు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఎవరో అర్థం చేసుకోవాలి. మొదటిగా
రెండోది ఏ కథకి ఆధారం, మూడోది ఈ బైబిల్లో ఎక్కడ ఏ అధ్యాయంలో ఉన్నది. మూడు చెప్పాలి. ఉదాహరణ ఓకే, దీనికి ఆధారంగానే ఏమంటాయి? పాత ఓకే, పాత నిబంధన చెప్తే పాత నిబంధన స్టోరీ, కొత్త నిబంధన చెప్తే కొత్త నిబంధన స్టోరీ. ఎడం పక్క అయితే పాత ఓకే, ఇక నేను మాట్లాడను. ఎడం పక్క పాత కొత్తది. ఎడం పాత నిబంధన చేప ఈ ఊరు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలకు అయింది. నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయం. చెప్పండి. రెండో ప్రశ్న, కొత్త నిబంధన సంఖ్యలో కట్టబడిన తలుపు కొట్టి చిన్నపిల్ల అది ఎక్కడ చెప్పాలా? పౌలు గారి శీలాసు అపోస్తలుల 12 నేను అదే చెప్పారు. అక్కడ చెప్పాలి. పాతనే మాట్లాడ ఇద్దరు వ్యక్తులు అని చెప్పాను కదా, ఇద్దరు వ్యక్తులు. రోజు పోయాలి. రోజులలో 3వ అధ్యాయంలో ఉంది కదా. 2వ కొత్త నిబంధన అభిషేకం. పెంటెకోస్తు దినంలో అపోస్తలుల 120 మందికి అభిషేకం చేశారు. అపోస్తలుల 2వ అధ్యాయం వాళ్ళు మధ్యలో ఉన్నారని 2వ అధ్యాయంలో అభిషేకం. పాత నిబంధన మూడు గుడారాలు. గుడారంలోకి ముగ్గురు వచ్చారు. సారా నవ్వింది. చివరిది కొత్త నిబంధన. ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. కొత్త నిబంధన. ఇద్దరు భర్త బాధలు నడుస్తున్నప్పుడు వారి మంచి చెప్పండి. స్తోత్రం. అందరూ
సరదాగా ఉన్నట్టున్నారు. ఆమేన్. అయితే దైవజనుల కొరకు అందరు చప్పట్లు కొడతామా? ఆమేన్. ఇప్పుడు 12 నెలల పేర్లు సరసా గారు వచ్చి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుకుంటారు. దేవుడి నామానికి వందనాలు. అలాగే అయ్యగారికి నీకు వందనాలు. మీకు సంఘ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అధ్యక్షుడికి వందనాలు. అధ్యక్షుడికి వందనాలు. ఓకే, దేవుని స్తోత్రం. 12 నెలల పేరు చెప్తున్నా. 12 నెలల పేర్లు చెప్తున్నా. ఒకసారి నేను అబీబో, నిషాన్, షీప్, షిఫాన్, లెమ్ము, హాబ్, ఈలుల్, ఎథానియల్, బూక్, కిష్లేట్, టేపెతో, సోబాటో, ఆధార్. ఆమేన్. చివరిగా అయితే అక్కగారి కొరకు కూడా అందరు చప్పట్లు కొడదాం. అయితే చివరి ప్రోగ్రామ్ మెమొరీ వర్సెస్ బైబిల్ వాక్యం కంఠస్థ వాక్యాలు ఇద్దరికి ఉంది. మొదటిగా ఉషా గారు, రెండవదిగా మల్లేశ్వరి గారు, ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం. అందరూ కూడా కొద్దిగా ఉత్సాహంగా కొడతారు. ఇద్దరు కూడా అక్కడ అవతలకి తిరిగి ఎవరు మొదలెడతారు? మొదలెట్టండి. వాక్యము వాక్యము అధ్యాయము. వాక్యం చెప్పిన తర్వాత అయినా పర్లేదు. అధ్యాయుల స్తోత్రం. పెద్ద గచ్చనే వందనాలు. మీ అందరూ కూడా వందనాలు. చదివినప్పటికే మర్చిపోతుంది. దేవుడికి స్తోత్రం. దేవుడే నాకు ఇప్పుడు జ్ఞాపకం ఇస్తాడు. దేవుడు ఆశీర్వాదం, దేవుడు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గలాతీ 5:22 ఆత్మఫలం కోసం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము. దేవునికి స్తోత్రం. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఇర్మియా 33:3 నువ్వు నాకు మొరపెట్టుము, నేను గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు తెలియపరుస్తాను. కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపాసులు కూర్చున్న చోటను కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యోహాను సువార్త 41:10 పర్వతములు తొలగిన, మెట్టలు తగ్గరైనా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం విషయమని నా నిబంధన తొలగిపోదు. యూదా 1:20 స్త్రీలారా మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికారము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. కీర్తన 21 వాక్యం కీర్తన 3 యెహోవా నా కాపరి, నాకు లేవు కలదు, పచ్చి కలిసి వెళ్ళాలి, పన్నెండు పెట్టి వెళ్ళారు, శాంతిగా జనంలో కీర్తనలు 4:1 నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము, ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. కీర్తన 121 యెహోవా అంటే భయభక్తులు కలవారు ఆస్వాదించబడదురు. నిర్గమకాండం 15:26 నిర్గమకాండం 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములు ఏది నీ వద్దకు రాను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. 91 కీర్తన మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని నివసించేవాడు, ఆయన నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు.
ద్వితీయోపదేశ కాండము 28:1. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞను అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. ఆది కాండం 1:1. ఆది ఎందుకు నువ్వు వాడు చెప్పి తెలిసించకు అది చెప్పొద్దు, చెప్పకూడదు. చెట్టులేవా అమ్మ ఇన్ని చెప్పలేకపోతే వెళ్ళిపోండి. ఎవరు చెప్పలేను అనుకుంటే వెళ్ళిపోండి. రామ 1లోని రామ 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మంచి పోరాటం ఎవరు గెలిచారు? ఉషా గారు గెలిచారు. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా సంతోషమా బాధ? దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి వందనాలు. అధ్యక్షుల వారికి వందనాలు. సంఘం అందరికి వందనాలు. 17వ తారీఖున 11వ నెల 2024 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ దినం అధ్యక్షులుగా బ్రదర్ శంకర్ గారి కార్యక్రమాన్ని నడిపించారు. ప్రార్థన మరియు పాట సంఘం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సండే స్కూల్ పిల్లలు యాక్షన్ సాంగ్ చేశారు. తర్వాత స్పెషల్ సాంగ్ సరసా గారు పాడారు. తర్వాత బైబిల్ క్విజ్ గౌరీ గారు చేశారు. అందులో 8 పాయింట్స్ మరియు 7 పాయింట్స్ సంఘానికి, 3 పాయింట్లు క్విజ్ మాస్టర్ కి వచ్చాయి. అలాగే ఆ క్విజ్ ని పూర్తి చేశారు. తర్వాత దేవి న్యూస్ చెప్పారు. చివరిగా సండే స్కూల్ పిల్లలు స్కిట్ చేశారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 50 మంది. చివరిగా ఫాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదన ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. మరి ఆ దినం వచ్చిన కానుకలు 350 రూపాయలు. దానికన్నా ముందు బిల్ పాస్ చేసిన వారు శ్రీలత ఇంకా మోహన్ గారు. బిల్ పాస్ చేయాలా? ఓకే, ఎవరెవరు? అదిగో ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే రాలేని వాడు కలపండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఉందో చెప్పండి. ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇంకా ఎవరైనా ఉందా? ఇలాగంటే ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ వన్ యాక్ట్ ప్లే నాదే. వన్ యాక్ట్ ప్లే స్టోరీ కదా. ఆమోస్ నెక్స్ట్ టైం వన్ యాక్ట్ ప్లే స్టోరీ ఆమోస్. పెద్దవాళ్ళు కథ ఎవరు చెప్పాలనుకుంటున్నారు? కథ సరే నీకు చేయి పైకి ఎందుకు తెలుస్తుంది? యాక్షన్ సాంగ్ సండే స్కూల్ పిల్లలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరు రాలేదని చేయలేదు. చేస్తా పర్లేదు. చేయి పైకి వెళ్తుంది. నేను చెప్తాను. యాక్షన్ సాంగ్ ఉంది కదా సండే స్కూల్ అది ఈ రోజు ఉండేది. వాళ్ళు ఎవరు రాలేదు. సండే స్కూల్ నేమ్ బైబిల్ క్విజ్. బైబిల్ నుండి ప్రశ్నలు చెప్పండి అమ్మా. 2 సంవత్సరాలు విన్నారు. స్కిట్ దైవజనుడు పాస్టర్ సిఎల్ జోని వాలంటీర్ న్యూస్. ఈరోజు చెప్పని వారు మళ్ళీ చెప్తారా? ఈరోజు చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ వారం చెప్పదు. 100 రూపాయలు ఫైన్. ఓకే నెక్స్ట్ ప్రసంగం అఖిల, మన సీనియర్ అఖిల. ఎన్నో సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ స్పెషల్ ప్రోగ్రామ్ అజిత్ పార్టీ. అది న్యూ ప్రోగ్రామ్ మార్చుదాం. వన్ యాక్ట్ ప్లే రా బాబు. ప్రోగ్రామ్ పేరే వన్ యాక్ట్ ప్లే. ఒక్కడే చేసినారా? నేను ఒక్కడే చేస్తున్నాను. వన్ యాక్ట్ ప్లే స్పెషల్ ప్రోగ్రామ్ కదా. వన్ యాక్ట్ ప్లే. నీకేమైనా ప్రశ్న? స్పెషల్ ప్రోగ్రామ్ ఎవరైనా చెప్పాలని కూడా చెప్పండి. మీ లక్ష్యం చేయాలండి మాకు. కంఠసవాక్య పోటీ. నీ అది కాదు, కొత్త విషయం ఏదని చెప్పాలి. పాత మాత్రం అది కొత్త ఏదండి. ఒక కథ మాత్రం యాక్టింగ్ చేయాలా? చేయాలి. నీ తలంపు మన అని మనమేం చేయలేడు. సూత్రం
అదే వన్ యాక్ట్ ప్లే, ఇంకేదైనా కొత్తది కాదు మీరు యాడ్ చేసుకోండి. అది చాలా ఒకటి బైబుల్ రిఫరెన్స్. ఓకేనా? కొత్తది బైబుల్ రిఫరెన్స్ అంటే చెప్తుంటే వాక్యాలు తీయాలి, తీసి చదవాలి. ఎవరు ముందు చదువుతారో వాళ్ళకి పాయింట్. ఓకేనా? బైబుల్ నుండి బైబుల్ రిఫరెన్స్. న్యూ ప్రోగ్రామ్ ప్రేమ గారు ఇస్తాం, ఎందుకంటే ఆవిడ ఎక్కువ స్పీడ్ చదువుతుంటే ఆవిడకి ఇస్తాం. చదవడం కాదురా, నీ బైబిల్ ఆవిడ వాక్యం చెప్తుంది, ఆవిడకి ఇస్తే ఆవిడకి పాయింట్ వస్తుంది. ఓకే, అయితే రిఫరెన్స్ నేను చేస్తాను. చెప్పడం కాదు, బైబుల్ మూసేసి చెప్తున్నాను. దాని రూల్ ఎలాగంటే వాక్యం చెప్పినప్పుడు మీరేంటి చెప్పక మునుపు తీసి ఉంచడం కాదు, బుక్ బైబుల్ మూసి అది చెప్పినప్పుడు అంతే. మనంతా రావడం ఎక్కువ కదా మన వాళ్ళు. ఓకేనా? అందరూ ఓకేనా? చెప్పండి అమ్మా. ఎస్ ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఆలోచన ఉన్నవారు. లేదంటే కనిద్దామా? ఓకే, పాట పాడదాం, కానుకలు వేసుకొని ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పాట పాడదాం, అందరికి తెలిసిన పాట. వరులేరు సూర్యులు మనకే వరులేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన ప్రార్థన చేసి ఆశీర్వాదానికి వెళ్దాం. దైవజనులు ప్రార్థన చేసి పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. పిఏపి నడిపించడానికి సహాయం చేసిన ప్రోగ్రాము చక్కగా నడిపించడానికి సహాయం చేయడానికి స్తోత్రం. దేవుడు దీవించండి. కాணிకలకు దేవుడు దీవించి ఆశీర్వదించండి. పిఏపీలు దేవుడు వర్ధలింప చేసిన స్తోత్రం. వచ్చిన నెలలు మళ్ళీ నడిపించడానికి దేవుడు సహాయం చేయండి. దేవుడు తోడుగా ఉండి మన కాచి కాపాడండి. ప్రార్థన కలిగించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి శ్వాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనమందరూ తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. డబ్బు తీసుకొని వచ్చిన వాడు ఇవ్వండి. ఏది